ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనము. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలిపెళ్ళకి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఒక దీవెనకరమైన బలమైనటువంటి వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకు దేవుడనై ఉంటాను అని. ఈ లోకంలో దేవుడు మనకు తోడై ఉంటేనే సమస్యలన్నిటినీ జయించగలము. ఈ లోకములో మనము జీవించగలము. దేవుడు మనకు తోడై ఉంటేనే సమస్తమును ఆయన చూసుకుంటాడు. మనము నడవవలసిన మార్గమును మనకు బోధిస్తాడు, నడిపిస్తాడు. అందరి చేత త్రోసివేయబడి తృణీకరించబడిన మనలను తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. అబ్రహాము ఇస్సాకుని బలివ్వటానికి తీసుకుని వెళుతున్న సమయంలో ఇస్సాకు అడుగుతాడు, బలి ఇచ్చే గొర్రెపిల్ల ఎక్కడా అని. అప్పుడు అబ్రహాము దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. ఆయన చూచుచున్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఐగుప్తీయుల బానిసత్వము నుండి ఇశ్రాయేలీలను విడిపించిన ఆ దేవుడే మనకు దేవుడుగా ఉంటే మన అన్ని సమస్యలకు పరిష్కారము ఆయనే చూసుకుంటాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనము మన హృదయములో దేవుని విశ్వసించాలి. సర్వశక్తిమంతుడు నీకు దేవుడుగా ఉన్నాడు అని. నీకు విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ పక్షమును యుద్ధము చేసి నిన్ను నీ కుటుంబమును ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగల సర్వశక్తిమంతుడు ఆ దేవుడే. ప్రార్థన. మమ్ములను ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, మాకు దేవుడుగా ఉంటానని వాగ్దానము చేసిన నా దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం. ఈ లోకంలో మేము నడవవలసిన మార్గమును మాకు తెలియజేసి మమ్మను బలపరిచి స్థిరపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.